రెడ్డిగా ఈ నెల 26, 27న రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. 26న వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో 2 రోజులు అత్యంత భారీ వర్షాలుంటాయని చెప్పింది. 26న 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 27న 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న పలు జిల్లాల్లో అక్కడక్కడ మనకు భారీ వర్షం కూడా నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న మనకు ఎండ వాతావరణం కనిపించి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో మనకు తేలికపాటి వర్షం కూడా అక్కడక్కడ నమోదవుతా ఉంది జిల్లాలో. ఇక మేఘావృతమైన వాతావరణం కూడా కంటిన్యూ అవుతుంది. మరి వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 26, 27 అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? వచ్చే 4-5 రోజుల పాటు కూడా వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి, దాంతో పాటు వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది సార్? నిన్న గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు కూడా అక్కడే కొనసాగుతోంది. అది మరొక 12 గంటల పాటు అదే ప్రాంతంలో కొనసాగి క్రమేపీ బలహీన పడిపోయే అవకాశం ఉంది. నిన్న ఆ అల్పపీడనం నుంచి మన తెలంగాణ వరకు ఒక ద్రోణి, అలాగే మన తెలంగాణ మీదుగా ఫర్దర్ వెస్ట్ వైపు మహారాష్ట్ర వరకు మరొక ద్రోణి, 2 ద్రోణులు కొనసాగాయి. అయితే ఈ రోజు ఉదయం మనకి ఏంటంటే ఈ 2 ద్రోణులు కూడా బలహీనపడ్డాయి. సో మనకి ఇప్పుడున్న అల్పపీడనం అయితే చాలా దూరంలో ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అయితే మనకి లోకల్ గా ఉన్న మాయిశ్చర్ అవైలబిలిటీ, అలాగే మనకి టెంపరేచర్లు అయితే ఇది వరకు మీద ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఓన్లీ ఈవినింగ్ సమయంలో ఈ రోజు రేపు క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో అల్పపీడన ప్రాంతం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఏమైనా ఉందా సార్? రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని మనం గత 2-3 రోజుల నుంచి ఫోర్కాస్ట్ చెప్తున్నాము. దానికి తదనుగుణంగా ఈ రోజు ఆ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. అది ఎల్లుండికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారుతుంది. మారిన తర్వాత 27వ తారీఖుకి మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం, అలాగే దక్షిణ ఒడిశా మధ్యలో అది తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో మనకి రేపు సాయంత్రం నుంచి 25, 26, 27 తారీఖులు కూడా దీని ప్రభావం మనకి ఉంటుంది. ఈ ముఖ్యంగా 26వ తారీఖున మనకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో 26వ తారీఖున రాష్ట్రంలోని చాలా జిల్లాలకి భారీ వర్ష సూచన ఎల్లో వార్నింగ్, అలాగే మనకి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. 27వ తారీఖున తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్ మీదకి దగ్గరకు వస్తే మనకి మరింత ప్రభావం పెరిగే అవకాశం ఉంది. సో 27వ తారీఖు కూడా నార్త్ తెలంగాణలోని పలు జిల్లాలకి, అలాగే మన పశ్చిమాన ఉన్న జిల్లాలకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఎల్లుండి పెట్టడం జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉందా? ఉంటే దాదాపు ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది? మనకి మీరు అన్నట్టుగా ఈ సీజన్ లో ఎక్కువ వర్షపాతం ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవ్వడం జరుగుతుంది. దీనికి కారణం మనకి టెంపరేచర్లు అనేటివి మనకి సాధారణ టెంపరేచర్లు, మాన్సూన్ టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు, 3 నుంచి 4 డిగ్రీలు పలు ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డ్ అవడం, ఈ మాన్సూన్ పీరియడ్ లో మనకి తేమ లభ్యత అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి మనము ఎక్కువ చూస్తున్నాము. ఈ రోజు రేపు మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ అనేవి కొంచెం బలహీనపడాయి కాబట్టి మళ్ళీ మనకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ టెంపరేచర్లు పెరుగుతాయి కాబట్టి మనం ఈ రోజు రేపు కూడా సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల మోడరేట్ రెయిన్స్ 4 నుంచి 5 సెంటీమీటర్లు, 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం ఈ రోజు రేపు పడే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ఉదయం అంతా మనకు మేఘాకృతమైన వాతావరణం ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం కాస్త ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు రేపు హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియా
ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? ఈ రోజు రేపు మనకి సినాప్టిక్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అయితే మనకి ఇప్పుడు చూస్తున్నాం టెంపరేచర్ మార్నింగ్ నుంచి మళ్ళీ కొంచెం ఈ క్లౌడీనెస్ తగ్గిపోయి టెంపరేచర్లు పెరుగుతున్నాయి. మనకి రీసెంట్ గా పడిన రెయిన్స్ వల్ల లోకల్ గా కూడా మనకి చాలా మాయిశ్చర్ అవైలబుల్ ఉంది. అలాగే అప్పర్ ఎయిర్ లో కూడా జనరల్ గా మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజు రేపు ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు క్యుములోనింబస్ మేఘాల వల్ల పడే అవకాశం అయితే ఉందండి. ఓకే సార్, ఇక ఎల్లుండి నుంచి కూడా 26 నుంచి భారీ అతి భారీ వర్షాలు అని చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, ఇటు హైదరాబాద్ కి కూడా హెవీ రెయిన్ ఉంది కదా, సో ఇటు జిహెచ్ఎం సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు, అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇచ్చారు సార్? మనం గత 2 రోజుల నుంచి కూడా 25వ తారీఖు నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది, తర్వాత వాయుగుండంగా కూడా మారుతుందని చెప్పేసి మనం అలర్ట్లు రెగ్యులర్ గా పంపుతూనే ఉన్నాం. ఈ రోజు దానికి రేపు ఏర్పడబోయే అల్పపీడనానికి ముందస్తు సూచికగా ఈ రోజు అక్కడ ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. సో ఈ సమాచారాన్ని రాగల 3-4 రోజుల్లో ఈ ఆరెంజ్ వార్నింగ్ ఇస్తున్న సంగతిని కూడా మనం సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ, అలాగే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ, అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ ఈ అధికారులందరికీ చేరడం జరిగింది. అయితే రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి ఒకవేళ అవసరమైతే రెడ్ వార్నింగ్ కూడా జారీ చేసే పరిస్థితి ఉన్నట్టయితే అది కూడా మనం రేపు ఎల్లుండిలో విశ్లేషణ చేసి ఆ వార్నింగ్స్ కూడా మనం అందజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ మధ్యంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఉరుముల మెరుపులు కావచ్చు, ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తా ఉంది. సో అట్లాంటి ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉందా సార్? జనరల్ గా మనకి మాన్సూన్ సీజన్ లో ఇలా సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల వచ్చే రెయిన్స్ లో పెద్దగా క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉండదు. అయితే మనకి టెంపరేచర్లు ఈ మధ్యన ఎక్కువగా కొనసాగి ఈ సినాప్టిక్ ఫీచర్ సమయంలో కూడా మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొదటి 1-2 రోజుల్లో అంటే సర్ఫేస్ ఇంకా వేడిగా ఉన్న సమయంలో మనకి ఈ సినాప్టిక్ ఫీచర్ వానతో పాటు మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు తిరోగమనకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్? ఫోర్కాస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో ఎప్పుడు తిరోగమనం అనేది స్టార్ట్ అవబోతుంది సార్? నార్త్ వెస్ట్ స్టేట్స్ అయినటువంటి రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఆ ప్రాంతాల నుంచి ఇంచుమించుగా మాన్సూన్ గాలులు తిరోగమనం పొందాయి. ఇంకా మనకి నార్త్ ఇండియా నుంచి గ్రాడ్యువల్ గా సౌత్ ఇండియా నుంచి తిరోగమనం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మనకి బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఇప్పుడు అల్పపీడనం ఏర్పడుతున్నందున ఇది ఒక 2-3 రోజులు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మాన్సూన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఋతుపవనాల తిరోగమనం కూడా ఒక 2-3 రోజులు ఆగిపోతుంది. ఈ సిస్టమ్ పూర్తిగా వీక్ అయిపోయి ల్యాండ్ మీదకి ప్రవేశించిన తర్వాత సిస్టమ్ పూర్తిగా వీక్ అయిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఈ మాన్సూన్ తిరోగమనం అనేది స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు దాదాపు మనము ఏ స్టేజ్ లో ఉన్నాం సార్? వర్షపాతంకి సంబంధించి అధిక వర్షపాతంలో ఉన్నామా? సో ఏ విధంగా ఉంది? జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా లోటు వర్షపాతం ఇంకా కొనసాగుతుందా సార్? ఈ రోజు వరకు చూసినట్టయితే మనం 33 జిల్లాల సగటు ప్లస్ 25% లో ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు మనం ఇంచుమించు పాజిటివ్ లోకి చేరుకున్నామనే చెప్పాలండి. చూస్తున్నాగా వీరికి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక ఒక 4-5 తూర్పు జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది 26వ తారీఖు. ఇక 27 చూసుకున్నట్టయితే కూడా మనకు చాలా వరకు ఇటు పశ్చిమ జిల్లాలు, దాంతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే దాదాపు మనకు దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా ఒకవేళ వర్షపాతం పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఇటు అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సంబంధించి అన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇటు రైతులకు సంబంధించి కూడా ఏదైతే పంట చేతికి వచ్చిందో వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రానున్న 2 రోజుల్లో కూడా మనకు అతి భారీ వర్షాలు ఉండే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.